అందరికీ నమస్కారం. నా పేరు గంగా. చూస్తున్నది గంగా. ఇది మా పొలం ఫస్ట్ స్టార్టింగ్ కొండతో స్టార్ట్ అవుతుంది. ఈ కొండ దగ్గర మా పొలం చూద్దాం పదండి. కొండ దాటాక పొలం వస్తుంది. పొలం దాటాక సెలయేరు వస్తుంది. పచ్చని కొండ, పారే నది. ఇప్పుడు ఈ సంవత్సరం వర్షాలు లేక శుభ్రం ఎండిపోయి ఎడారిలా ఉంది. ఇదే కంటిన్యూ అయితే బోర్లు కూడా వాటర్ రావు. మా పామాయిల్ తోట, మా పచ్చని ప్రయాణం. పచ్చని కొండలో ప్రవహించే సెలయేరు మధ్యలో ఉన్నది మా పామాయిల్ తోట. ఇది కేవలం ఒక తోట కాదు, మా కుటుంబం అందరి నమ్మకం మొదలెట్టిన ఒక ప్రయాణం. ఈ రోజు మీరు చూస్తున్న ఈ పామాయిల్ చెట్లను స్వయంగా మా కుటుంబం అంతా కలిసి నాటాం. ఫస్ట్ మొక్క అమ్మ నాన్న వచ్చి ఒక మొక్క నాటారు. ఒక్కో మొక్కను నాటినప్పుడు ఇవి చాలా పచ్చగా అందంగా పెరుగుతాయని మేము చాలా బాగా ఊహించుకున్నాం. మొదటి మొక్క చిన్నగా ఉన్నప్పుడు వాటిని చాలా జాగ్రత్తగా చూసుకున్నాం. నీరు పెట్టడం నుంచి కలుపు తీయడం వరకు చాలా కష్టంగా అనిపించేది మా ఇద్దరికి. కానీ మనం నాటిన మొక్క మన కళ్ళ ముందే పెరిగి పెద్దదై చెట్టుగా మారుతుంటే ఆ ఆనందం మాటలో చెప్పలేను. నది ప్లస్ కొండల మధ్య ఈ ప్రకృతి మధ్యలో మేము వ్యవసాయం చేయడం మాకు చాలా 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 ఇష్టం. ఉదయం తోటలోకి అడుగు పెట్టినప్పుడు చుట్టూ కనిపించే పచ్చదనం, ఈ నది శబ్దం, చెట్ల మధ్య వీచే గాలి మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. పామాయిల్ తోట అంటే మెయింటైన్ చేయడం చిన్న విషయం కాదు. ప్రతి చెట్టు వెనుక ఒక కష్టం ఉంది, ప్రతి మొక్క వెనుక ఒక ఆశ ఉంది. ఈ రోజు చిన్నగా కనిపించే ఈ చెట్లు రేపు మంచి దిగుబడి ఇచ్చి మన కష్టానికి ఫలితం అందిస్తాయని మా నమ్మకం. వ్యవసాయం అంటే కేవలం పండించడం కాదు, ఒక మొక్కను నాటి నుంచి దాన్ని పెంచడం, ఓపిక, శ్రమ, ప్రేమ అన్నీ అవసరం. అందుకే ఈ తోట మాకు చాలా ప్రత్యేకం. ఈ పామాయిల్ తోటలో చిన్న భాగం మాత్రమే ఇది. ఈ చిన్న తోటలు ఇంకా తోటలో మొక్కలు ఎన్ని వేసాము, ఎంత ఖర్చు అయింది, దిగుబడి ఎంత, ఇవన్నీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. మా ఈ ప్రయాణంలో నాతో కలిసి ఉండండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, ధన్యవాదములు. చూస్తాడంటే వ్యవసాయం దండక కాదు, పండగనే రోజు కోసమే ఆలోచిస్తాడు. అందుకేంటంటే మనం చేసే ఏ పని అయినా సరే స్టార్టింగ్లో చాలా కష్టంగా ఉంటుంది. ఇది నా వల్ల కాదు అనే సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేస్తాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం కూర్చొని ఆలోచిస్తే ఏది రాదు. యాక్షన్ మొదలు పెడితే సొల్యూషన్ దొరుకుతుంది. అందుకే నడుస్తూ ఉంటే అదే దారి సింపుల్ అవుతుంది. ఏ పని చేసేటప్పుడైనా సరే ఓపిక, శ్రమ, సహనం అన్నీ ఉండాలి. చేసే పని మీద ప్రేమ కూడా ఉంటేనే ఇష్టంగా చేయగలం. కష్టమైన ఇష్టంగా చేసేవాడే రైతు. ఆ రైతు గొప్పతనం అదే. ఒక ఇల్లు బాగుపడాలంటే బాధ్యత గల తండ్రి పాత్ర చాలా ఉంటుంది. చుట్టూ ఎన్ని బంధాలున్నా నాన్న తమ్ముళ్ళు అనే బంధం చాలా గొప్పది కదా. మా బలం మా నాన్నే. వ్యవసాయం చేయడం మాకు చాలా ఇష్టం. మా నాన్న మాకు నిరంతరం మా బాబాయిలకి, మావయ్యకి, మా తమ్ముళ్ళకి, మా పిల్లలకి కూడా ఒకే చెప్తారు, ఎప్పుడు కష్టపడుతూనే ఉండాలి అని. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగే ఉండాలని ఇలా నాన్న నుంచి మేము నేర్చుకున్నాం. బాగా